బహుజన వీరుడు తెలంగాణ రాబిన్హుడ్ పండగ సాయన్న జయంతి వేడుకలు విగ్రహావిష్కరణోత్సవం మహబూబ్నగర్ జిల్లా అన్వాడ మండల కేంద్రంలో ఘనంగా సాగింది. ఉన్నోని దోచి లేనోనికి పెట్టు అనే నినాదంతో మహబూబ్నగర్ జిల్లాలో బీద ప్రజల ఆశా దైవంగా వెలుగొందిన అన్ని కులాలు అన్ని మతాల అందరి పేదల పక్షాన పోరాడిన బహుజన వీరుడి చరిత్ర తెలుసుకోవడం ఈ తరం విద్యార్థులకు ప్రజలకు ఎంతో అవసరం ఉందంటూ వేదికను అలంకరించిన పెద్దలు అన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ పండగ సాయన్న 25 అడుగుల విగ్రహాన్ని మన్నెంకొండ దేవస్థానం దగ్గర ఏర్పాటు చేస్తామని, అలాగే హైదరాబాద్లో కూడా ఒక పండగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పాలమూరు జిల్లాకు పండగ సాయన్న పాలమూరు జిల్లా అనే పేరు కూడా ప్రతిపాదిస్తామని అసెంబ్లీలో అడుగుతామని అన్నారు. 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినుంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు పండగ సాయన్న చరిత్ర తెలిసేలా పాఠ్యాంశాలు చేర్చేవాళ్ళమని, దురదృష్టం కొద్దీ అది మిస్ అయిందని అన్నారు. అలాగే అన్ని జిల్లాల పేర్లు మారుస్తున్నందువల్ల పాలమూరు జిల్లాకు పండగ సాయన్న పాలమూరు జిల్లాగా పేరు పెట్టాలని సభా వేదిక మీద ఉన్న పెద్దలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన మూదిరాజు సోదరులు బహుజనులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ, మహబూబ్నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, అందే బాబయ్య, మాజీ మంత్రి పి చంద్రశేఖర్, ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ నేనున్నాని వచ్చే నాయకుడు సంజీవ్ ముదిరాజ్, గోనెల శ్రీను, మైత్రి యాదయ్య, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెందిన అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేస్తున్నా మాకు 2 ఎకరాల స్థలం ఒకటి మహబూబ్ నగర్ ఉంది. మా పెద్దలు మాకు ఇచ్చిండ్రు. ఆ 2 ఎకరాల స్థలం దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా అది పొడవుగా పడ్డది. దాన్ని ఎన్నో మంది నాయకులు దాన్ని బాగుపడాలని, కానీ దానికి ఒక రూపు రేఖలు ఇంతవరకు రాలేదు. దాన్ని ఒక రూపురేఖలు తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్న మన శాసనసభ్యులు గారితో వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఏ విధంగా అయితే మన మహబూబ్ నగర్ టౌన్ లో రెడ్డి ఫంక్షన్ హాల్ ఉందో దానికి ధీటుగా ముద్రాజు బిడ్డలు ఫంక్షన్ హాల్ కట్టుకోవాలి. ముద్రాజులకు బహుజనులందరూ చదువుకోవడానికి ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా అందరితో కోరుతున్నా. రేపు ఆ హాస్టల్ దాన్ని ప్రారంభించినప్పుడు నా వంతుగా నేను 25 లక్షల సాయం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను రాబోయే దినాల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా పెద్దలందరినీ పట్టుకొని పెద్దగా కూడా అందరినీ కూడా సమీకరణ చేస్తా. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి. మనకు కాబోయే మంత్రి సిఆర్ గారు కూడా దాన్ని మొట్టమొదటిగా ప్రాధాన్యత తీసుకొని చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కలిగించిన వేదికకు మరొకసారి కృతజ్ఞతలు. మరొకసారి అన్వాడ ప్రజలకు అందరికీ, అన్వాడ అంటేనే నాకు ఎప్పుడో చిన్నప్పుడు హాస్టల్లో సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉండను. ఎప్పుడు కూడా అన్వాడకు రావాలంటే అదే సంతోషం ఉంటుంది. అన్వాడ ప్రజలంటే కూడా నాకు చాలా దగ్గర. కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై పండగ సాయన్న. పండగ సాయం సంబంధించి లేదా ఇంకా చాలా మంది పెద్దవాళ్ళకి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో పూర్తి దావంతు సహకారంగా అందించే దాంట్లో ముందుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడే తీర్మానం చేసుకున్నాం. ఖచ్చితంగా మీద దైవం ఉంది, కింద ధైర్యం ఉండాలి. మీద వెంకటరమణ స్వామి మన మన్నకొండ కింద పండుగల సాయన విగ్రహాన్ని 25 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన తర్వాతి తరాలకు కూడా ఖచ్చితంగా పండుగ సాయంతో పాటు చాలా మంది పెద్దవాళ్ళు మనకు ఈ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు కూడా గుర్తు చేయాల్సుకునే అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మన అదేవిధంగా మన రాష్ట్ర గీతంలో
మన పాఠ్య పుస్తకాలలో కూడా పండుగ స్థాయి అయినటువంటి పాఠ్య పుస్తకాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి 100% పండుగ స్థాయిన విగ్రహావిష్కరణ కానీ పండుగ స్థాయిని చూపించిన దారిలో కానీ లేదా చాలా మంది పెద్దవాళ్ళు మనకు దారి చూపించినటువంటి దారిలో నడుచుకుంటూ మన జీవితంలో కూడా మనం ఇంకోరికి స్థాయిలు ఇచ్చే విధానం కొనసాగించవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ముద్రాజ్ బిడ్డకు మీ అందరికి కూడా శిరసొంచి మరీ ముఖ్యంగా ఒక విధిగా ఇది మన కర్తవ్యంగా మన పెద్దలు మనం చూపించిన బాటగా మనమందరం కూడా ప్రతి ఒక్కరికి సాయం చేయాల్సిన గుణం అలవర్చుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ముగిస్తా ఉన్నా.